హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగాలేదు, ఫీవర్ వచ్చింది. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. సో నాకు రీసెంట్గానే ఫీవర్ వచ్చింది. సో దానివల్ల నేనైతే స్కిన్ కేర్ తీసుకోవడం అయితే మొత్తానికి ఆపేసాను. సో ఇప్పుడైతే చాలా బెటర్గా ఉంది. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట స్కిన్ కేరు. అయితే నేను డీటాన్ స్క్రబ్బింగ్ ప్యాక్ ఇవంతా ఎలా వేసుకోవాలి ఏంటి అనేసి మొత్తం నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో మీలో ఎవరైనా వేసుకోవాలి అని వేసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నా కానీ మీరు ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు. సో ఇంతవరకు 500 అబోవ్నే ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్. సో సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే హాయ్ మీ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నందుకు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకు అని అంటే, నేను మేకప్ గురించి, బ్యూటీ గురించి, హెయిర్ ఇట్లా హోమ్ రెమెడీస్ లాగా ఇట్లా ప్రతిదీ చెప్తామనేసి నేను స్టార్ట్ చేశాను. ఎప్పుడో స్టార్ట్ చేశాను కానీ నేను కొంచెం చేయడానికి ఇబ్బంది అయ్యి కొంచెం భయపడి అలా కొన్ని మధ్యలో ఆపేశాను. 4-5 మంత్స్ వరకు ఆపేశాను. తర్వాత మళ్ళీ తెలియని వాళ్ళు కూడా చేస్తున్నారు యూట్యూబ్లో, నేను ఎందుకు చేయకూడదు అనేసి నేను మళ్ళీ అదే ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు కొత్తగా ఏం క్రియేట్ చేసుకోలేదు, మళ్ళీ ఉన్న ఛానల్ని నేను మళ్ళీ దాన్నే కంటిన్యూ చేస్తున్నాను. సో అలా నేను మళ్ళీ ఒక 1 మంత్ నుంచే చేస్తున్నాను అనమాట. అయితే ఇంకా హెల్త్ బాగాలేదనేసి కొంచెం బ్యూటీ వీడియోస్ చేయడం ఆపేసాను. అయితే కొన్ని లిప్స్టిక్ వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో అదేమైందంటే ఎవరో కమెంట్ చేశారనమాట, ఈ 2 కలర్స్ కలిపి పెట్టండి అనేసి. వాళ్ళది కమెంట్ ట్యాగ్ చేసి నేను వీడియో పోస్ట్ చేశాను. దాని తర్వాత ఇంకా వేరే వేరే కామెంట్స్ కూడా వచ్చాయి, ఈ కలర్ సమ్ కలర్స్ అనేసి అట్లా అడుగుతూ ఉంటే, సో నేను అవి ట్యాగ్ చేసుకొని నేను మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. అలా షార్ట్స్కి చాలా వ్యూస్ వచ్చాయి. అలానే దాని త్రూగానే మనకి సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం 700 వరకు వచ్చారు ఇప్పుడైతే. సో థ్యాంక్ యూ సో మచ్ చూసిన ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఒక్క వీడియో ఇలానే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఇప్పుడైతే నేను డీటాన్ స్క్రబ్బింగ్ ఇవన్నీ ఎలా వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి, మీకు ప్రతిదీ నేను డీటెయిల్గా చెప్తాను. మీకేమైనా అంటే డౌట్స్ వస్తాయి, ఆబ్వియస్లీ ఎవరికైనా డౌట్స్ వస్తే కనుక మీరు నాకు కమెంట్ చేస్తే కంపల్సరీ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే చూస్తాను. నేను 100% ఇస్తాను. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. స్టెప్ 1 ఏంటంటే క్లెన్జింగ్ అనమాట, అంటే ఫేస్ వాష్. నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. నా ఫేస్ మీద ఉన్న వాటర్ అంతా నేను టిష్యూతో ఇట్లా తీసేసుకుంటున్నాను. ఫస్ట్ నేను డీటాన్ వేసుకుంటాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం స్కిన్ మీద కొంచెం సెన్సిటివ్గానే హ్యాండిల్ చేయాలి స్కిన్ని, ఎలా అయితే చేయకూడదు. సో నేను ఫస్ట్ డీటాన్ వేసుకుంటున్నాను. నేను డీటాన్లో రాగా డీటాన్ తీసుకున్నా, రాగా డీటాన్. సో ఇది ఫేస్ అంతా మొత్తం అప్లై చేయాలన్నమాట. ఇది అన్ఈవెన్ స్కిన్ని ఈవెన్ చేస్తుంది అనమాట. మనకి ఎక్కడైనా డార్క్ ప్యాచెస్లా ఉంటే కనుక కొంచెం మనకి రిమూవ్ చేస్తుంది. ఒకటేసారి కంటే పోదు, మనకు కొంచెం టైం పడుతుంది ఇది పోవడానికి. సో నేనైతే దీన్ని తీసుకుంటున్నాను ఒక బౌల్లో. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటే కనుక కొంచెం చూసుకొని పెట్టుకోండి. అంటే ఎలా అంటే బాగా ఇచ్చింగ్ వచ్చిందంటే కనుక రిమూవ్ చేసేయండి. మామూలుగా అయితే ట్యాన్ ఉంటే కనుక కంపల్సరీ మనకి ఇచ్చింగ్ అనేది వస్తుంది. ట్యాన్ లేదు అని అంటే కనుక కొంచెం సెన్సిటివ్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చింగ్ లాగా వస్తే కనుక మీరు వెంటనే రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రై ఆయిలీ అయితే నో ప్రాబ్లం ఏం కాదు. సో నేను కొంచెం దీంట్లో వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ ఎందుకు తీసుకోవాలంటే మనం పెట్టడానికి ఈజీగా కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే హ్యాండ్తోనే పెట్టుకుంటున్నా, అప్పుడప్పుడు బ్రష్ యూస్ చేస్తాను. సో ఆల్రెడీ మనం ఫేస్ ప్యాక్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేసి మీకు డైరెక్షన్స్ చూపించా కదా, సేమ్ డైరెక్షన్స్ అనమాట మనం యూస్ చేసేది. ఇప్పుడు సో మిక్సింగ్ అయితే అయిపోయింది. అప్లికేషన్ ఇలా అనమాట. ఏ ప్యాక్ పెట్టుకున్న అప్లికేషన్ అయితే సేమ్ డైరెక్షన్స్.
దీంట్లోనే చాలా డీటాల్‌లోనే బ్రాండ్స్ ఉంటాయి. నేచర్స్ ఉంది, రాగా, ఓ3, ఆక్సిగ్లో అనేసి దాంట్లో కూడా ఉంది. మీకు ఏది సూట్ అయితే అది తీసుకోవచ్చు. మనకి ఎక్కడెక్కడైతే డార్క్ ఉందో ఆ ఏరియా మొత్తం మనం అప్లై చేసుకోవాలి. హ్యాండ్స్, లెగ్స్, ఎక్కడైనా ఎనీ పార్ట్, మన బాడీ పార్ట్ ఏదైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఐస్ దగ్గర అయితే అవాయిడ్ చేసేయండి. సో ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ కూడా మనం ఎలా చేసుకోవాలంటే మన హ్యాండ్స్ని తడుపుకోవాలి. కొంచెం వాటర్తో తడుపుకొని ఇలా ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, టిప్స్తో ఇలా సర్క్యులర్ మోషన్తో మనం గట్టిగా మనకి అతుక్కుని ఉంటుంది కదా స్కిన్ మీద, ఇలా రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇలా మసాలా చేయాలి కంపల్సరీ. కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది కాబట్టి మనకి స్కిన్ అనేది బాగుంటుంది. మసాజ్ చేసుకున్న తర్వాత మనం వాష్ చేసుకొని నెక్స్ట్ స్క్రబ్బింగ్ చేసుకోవాలి. సో నేను వాష్ చేసుకొని వస్తాను. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. మనకి డే టైం తర్వాత మనకి చాలా రిజల్ట్ తెలుస్తుంది అనమాట, మనం ట్యాన్ పోయినట్టు. ఎందుకంటే కొంతమంది ఎలా అంటే ట్యాన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఒకటేసారి పెట్టుకున్న తర్వాత తీయగానే వాళ్ళకి బాగా తెల్లగా వచ్చేయాలని అంటారు. అట్లా అయితే రాదు. మీరు చేసుకున్నా రాదు, మీరు ఫేషియల్స్ బయట చేయించుకున్నా అట్లా అయితే అంత ఈజీగా అయితే రాదనమాట. సో మనం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్లీగా పెడతా ఉంటే అప్పుడు కొంచెం లైటన్ అవుతూ వస్తుంది. అప్పుడు మన ఒరిజినల్ కలర్ మనకు వస్తుంది అనమాట. సో మనం ప్రీవియస్గా పర్పుల్లో షాపింగ్ చేసినప్పుడు మనకు కొన్ని ఐటమ్స్ ఫ్రీ వచ్చాయి కదా, దాంట్లో ఈ స్క్రబ్ ఫ్రీ వచ్చిందనమాట. సో నేనైతే ఇప్పుడు అది యూజ్ చేస్తున్నాను. మీకు లాస్ట్ టైం కూడా చెప్పా కదా నేను ఇది ఎప్పుడైనా యూజ్ చేసి చూపిస్తాను. సో ఆ టైం ఇప్పుడు వచ్చింది. నేను ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నాను. ఇది పపాయ స్క్రబ్ అంట. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. నేనైతే కొంచెం క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనం డీటాన్ పెట్టుకొని మన ఫేస్ మీద ఉన్న డర్ట్ కానీ ఇంకా డార్క్ స్పాట్స్ లాగా ఉంటాయి కదా, డార్క్ ప్యాచెస్, ఇవంతా మనం రిమూవ్ చేసాం కాబట్టి ఇంకా మనకి లైట్గా మన ఫేస్ మీద ట్యాన్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ ట్యాన్ పోవాలి అని అంటే మనకి కంపల్సరీగా స్క్రబ్బింగ్ అనేది చేయాలి. స్క్రబ్బింగ్ చేస్తే ఏంటంటే ఆ మిగిలిన ఉన్న ట్యాన్ కూడా మనకి స్క్రబ్బింగ్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇట్లా ఫింగర్స్ టిప్స్ దగ్గర చేసుకొని ఇలా, ఇదైతే సర్క్యులర్ మోషన్ అనమాట. ఇంక మొత్తం ఇలా సర్కిల్గా మనం మసాజ్లో చేసుకోవాలి. ఇంకా ఓన్లీ సర్కిల్, ఫేస్ వాష్ లాగా రుద్దకూడదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో చాలామందికి ఏంటంటే ఇక్కడ ఈ పార్ట్ అనేది సెన్సిటివ్ పార్ట్ అనమాట. చాలామందికి ఇక్కడ సెన్సిటివ్గానే ఉంటుంది. కొందరు ఏంటంటే ఇక్కడ ఎక్కువగా రబ్ చేస్తూ ఉంటారు. ఈ పార్ట్లో మనం ఎక్కువ రబ్ చేయకూడదు. సో ఎక్కడైతే మనకి డార్క్గా లేకపోతే ట్యాన్గా అనిపిస్తుందో ఆ ఏరియా మాత్రమే మనం ఇలా సర్క్యులర్ మోషన్లో రబ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. రబ్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ ట్యాన్ అనేది, మిగిలిపోయిన ట్యాన్ అనేది వస్తుంది. ఇంకోటి కొందరికి ఏంటంటే
ట్యాన్ పెట్టుకున్న తర్వాత స్కిన్ అనేది రఫ్గా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఫీలింగ్ అనమాట. కొందరికి అవుతుంది, కొంచెం సెన్సిటివ్ వాళ్ళు అలా ఉంటే కనుక వాళ్ళకి డీ ట్యాన్తో కొంచెం రఫ్ అవుతుంది. వాళ్ళు స్క్రబ్బింగ్ చేసుకుంటే వెంటనే వాళ్ళకి సెట్ అయిపోతుంది అనమాట. ఆ ఫీలింగ్ అనేది ఏమి ఉండదు. తర్వాత మనం ఎక్స్ఫోలియేషన్ అయిపోయిన తర్వాత బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. కంపల్సరీ స్క్రబ్బింగ్ చేసిన తర్వాతనే మనం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తీసుకోవడానికి ఈజీ ఉంటుంది స్టీమ్ పెట్టిన తర్వాత. సో మొత్తం ఫేస్ అంతా ఇలా సర్క్యులర్ మోషన్ అనమాట. కొంచెం మీరు వాటర్ తీసుకొని చేసుకోవచ్చు. ఇంకా గట్టిగా రబ్ చేశారంటే ఈ పార్ట్లో కొంతమందికి ఓపెన్ పోర్స్ లాగా వస్తాయి అన్నమాట. ఎక్కువ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఓపెన్ పోర్స్ వస్తాయి. సో చూసుకొని మనం కేర్ఫుల్గా చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ మీరు కామెంట్ సెక్షన్కి వెళ్ళి కామెంట్ చేయండి. సో నేను వాష్ చేసుకొని వస్తాను. సో నేనైతే వాష్ చేసుకొని వచ్చేసాను. వాష్ చేసిన తర్వాత స్క్రబ్బింగ్ తర్వాత మన ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎలా అంటే ఇంకా మన ఫేస్ మీద నుండి హ్యాండ్ తీయాలనిపించదు, అంత బాగుంటుంది స్మూత్గా. సో దాని తర్వాత నార్మల్గా అయితే నేను టోనర్ ఇంకా నా స్కిన్ కేర్ అయితే నేను చేసుకుంటాను, ఇంకా ఫేస్కి అప్లై చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే నేను చాలా డేస్ తర్వాత గ్యాప్ ఇచ్చాను కాబట్టి నేను స్క్రబ్బింగ్ తర్వాత ఏదైనా ప్యాక్ వేసుకుందామని అనుకుంటున్నా. నా దగ్గర ఆరెంజ్ ఫేస్ మాస్క్ ఉంది. సో నేను అది అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు. స్క్రబ్బింగ్ తర్వాత నేను ఇది కూడా మాస్కే, అది అప్లై చేసుకుంటున్నాను అనమాట. పోర్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి కదా, సో ఈ మాస్క్తో అది మొత్తం క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా ఐస్ దగ్గర అయితే ఎక్కువ అప్లై చేయకూడదు, సెన్సిటివ్ ఏరియా కాబట్టి. మీ దగ్గర ఏమన్నా ఇంట్లో ప్యాక్స్ ఉంటే కానీ ముల్తానీ మట్టి కానీ అట్లా ఏమైనా ఉన్నా కానీ మీరు స్క్రబ్బింగ్ తర్వాత ఆ ప్యాక్ వేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి స్క్రబ్బింగ్ తర్వాత మనం టోనరు, మాయిశ్చరైజర్, ఇంకా బయటికి వెళ్ళేటట్టుగా అయితే సన్ స్క్రీన్. బయటికి వెళ్తేనే సన్ స్క్రీన్ అనేం కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం సన్ స్క్రీన్ అనేది వాడాలి అసలు. కానీ మోస్ట్లీ ఎవరు యూజ్ చేయరు అట్లా, ఎవరో కొందరు. స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏముందలే కొందరు అనేసి వదిలేస్తారు, కానీ తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. చాలా అంటే మలాస్మా ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, అయ్యో ఎందుకు కేర్ తీసుకోలేదు అనేసి. సో దీంతో నేనైతే ఎండ్ చేసేసుకుంటాను. దీని తర్వాత నేను నా స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఉందో నైట్ కేర్, అది యూజ్ చేస్తాను. ఇది వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. దయ్యంగా ఉంది. నేనైతే క్లీన్ చేసుకొని వచ్చేసాను. సో వాష్ చేసుకున్నాం కదా, టిష్యూతో ట్యాప్ చేసుకుని వాటర్ అంతా తీసేద్దాం. దీని తర్వాత నేను నా స్కిన్ కేర్ ఏదైతే ఉందో నేను అది ఫాలో అవుతాను. బిఫోర్కి ఆఫ్టర్కి నా స్కిన్ చాలా చేంజెస్ వచ్చింది, చాలా స్మూత్గా ఉంది, ట్యాన్ పోయి లైట్నింగ్ అవుతుంది. సో దీనికి అన్నిటికంటే ముందు నేను పెట్టుకునేది లిప్ బామ్.
ఎప్పుడు హైడ్రేట్గా ఉండడానికి చూసుకుంటా, లిప్స్ డ్రై అయిపోతూ ఉంటాయి. దీంతో పాటు మనం వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మనకి వాటర్ ఇంటేక్ చాలా బాగుండాలన్నమాట మన బాడీలో. అవుట్ సైడ్ ఫుడ్స్ అలో చేయకండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు అయితే ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.